అదరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. ఏపీలో వైసీపీ పోరుబాట కార్యక్రమం కొనసాగుతోంది. నకిలీ మద్యంపై ఏపీ వ్యాప్తంగా వైసీపీ నిరసనలు చేస్తోంది. ఆరోపణలపై సిబిఐతో విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా ఎక్సైజ్ స్టేషన్లు ముట్టడించారు వైసీపీ నేతలు. సిట్టు విచారణ పేరుతోటి కాలయాపన చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నకిలీ మద్యంపై సిబిఐ ఎంక్వైరీ వెంటనే, నకిలీ మద్యంపై సిబిఐ ఎంక్వైరీ వెంటనే, నకిలీ మద్యంపై సిబిఐ ఎంక్వైరీ వెంటనే, నకిలీ మద్యంపై సిబిఐ ఎంక్వైరీ వెంటనే. విజయవాడ ఎక్సైజ్ స్టేషన్ దగ్గర మల్లాది విష్ణు ఆధ్వర్యంలో నిరసన తెలుపుతోన్న దృశ్యాలవి. అటు పులివెందులలో రోడ్డెక్కారు వైసీపీ నేతలు. పాత ఎమ్మెల్యే ఆఫీస్ నుంచి ఎక్సైజ్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు పార్టీ కార్యకర్తలు. ర్యాలీ అనంతరం ఎక్సైజ్ ఆఫీసులో అధికారులకు వినతి పత్రం అందజేశారు. అన్నమయ్య జిల్లా రాజంపేటలో కల్తీ మద్యంపై వైసీపీ మహిళలు పోరుబాట పట్టారు. రాజంపేట ఎక్సైజ్ కార్యాలయం ఎదుట బైఠాయించి నిరసన తెలిపారు మహిళలు. విజయవాడలో ధర్నాకు సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ వసంత్ అందిస్తారు. రాష్ట్రంలో సంచలనం సృష్టించినటువంటి ములకల్ చెరువు ఇబ్రహీంపట్నం నకిలీ మద్యం వ్యవహారంలో సిబిఐ ఎంక్వైరీ డిమాండ్ చేస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టింది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని ఎక్సైజ్ స్టేషన్ల కార్యాలయాలను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ముట్టడిస్తూ ఉన్నారు. ప్రస్తుతం విజయవాడలో ఉన్నటువంటి ఎక్సైజ్ స్టేషన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ముట్టడించాయి. సిబిఐ విచారణ డిమాండ్ చేస్తూనే ప్రస్తుతం మాజీ ఎమ్మెల్యే ఆ పార్టీ సీనియర్ నేత మల్లాది విష్ణు మనతో ఉన్నారు. సరే ఏంటి, ఇప్పటికే సిట్ ఏర్పాటు చేశామని ప్రభుత్వం చెప్తోంది, మీ డిమాండ్ ఏంటి? సిట్టు ద్వారా ఉపయోగం ఏముంది? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలు కానీ, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ ఏం డిమాండ్ చేస్తూ ఉన్నారు? దీని మీద సిబిఐ ఎంక్వైరీ కావాలి అని చెప్పని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో పాటు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రముఖులందరూ కూడా సిబిఐ కావాలని చెప్పి డిమాండ్ చేస్తున్నారు. సిబిఐ డిమాండ్ చేస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద ఎదురుదాడి చేసి 2023ని 2024ని ఆఫ్రికా మోడల్ అని ఏం మాట్లాడుతున్నారండి? దానికి ఉన్నటువంటి దానికి సమాధానం చెప్పకుండా ప్రభుత్వము నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఈ రకమైనటువంటి ఎదురుదాడి చేసేటటువంటి కార్యక్రమము, ప్రజల్ని తప్పుదారి పట్టించేటటువంటి కార్యక్రమము సరైనటువంటిది కాదు అని చెప్పని చెప్తా ఉన్నాం. ఈరోజు మీ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళు అందరూ కూడా ఈ స్కామ్లో భాగస్వాములు అయ్యి ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా పెద్దల యొక్క ఆశీస్సులు ఉన్నాయి అని చెప్పనే ఉద్దేశంతోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిబిఐని డిమాండ్ చేస్తూ ఉంది. సిబిఐ డిమాండ్ చేసినప్పుడు సిట్ వేసామనంటే సిట్ ఎవరి చేతిలో? మీరు అనేక సందర్భాల్లో సిట్ వేశారు. ఆ సిట్టు ఏమీ చేయలేకపోయింది, వాస్తవాల్ని వెలుగులో తీసుకురాలేకపోయింది, నిజాల్ని బయటికి తీసుకురాలేకపోయింది. కాబట్టి మేమందరం కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసేది ఏంటంటే సిబిఐ ఎంక్వైరీ నిర్వహించాలి. మీకు అందులో భాగస్వాములు లేకపోతే ధైర్యంగా ఉంటే మీరు ఆ సిబిఐకి అనుమతించండి. ఎందుకని అనుమతించలేకపోతా ఉన్నారు? ఎందుకని దీని మీద తాత్సారం చేస్తూ ఉన్నారు? ఎందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద ఎదురుదాడి చేస్తూ ఉన్నారు? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏమైనా అధికారంలో ఉందా? 16 నెలలుగా మీరు రాష్ట్రంలో అధికారంలో ఉంటే మీరు దానికి సమాధానం చెప్పకుండా గతంలో ఉన్నటువంటి వాళ్ళు లేదా ఎప్పుడో ఉన్నటువంటి వాళ్ళు ఆఫ్రికా మోడల్ అంటారు. అసలు ఆంధ్రప్రదేశ్నే మీరు రక్షించలేకపోతా ఉన్నారు. ఆంధ్రప్రదేశ్లోనే మీ ప్రభుత్వము ఈ రాష్ట్రంలో నకిలీ మద్యం కానివ్వండి, లేకపోతే యూరియా కొరత కానివ్వండి, లేకపోతే రైతుల ఆత్మహత్యలు కానివ్వండి, ఇట్లాగా ప్రజలందరూ కూడా పరిస్థితి బాగోలేనటువంటి సందర్భంలో ఆఫ్రికాని మోడల్ అంటారేంటి? ఆంధ్రప్రదేశ్ని రక్షించండి అని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. ఇది ప్రస్తుతం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒకటి డిమాండ్ చేస్తుంది. సిట్టు పేరుతోటి ప్రభుత్వం నకిలీ మద్యానికి సంబంధించినటువంటి కేసును పక్కదారి పట్టించే ప్రయత్నం చేస్తోంది. తక్షణమే సిబిఐ విచారణ జరిపించాలి. ములకల్ చెరువు ఇబ్రహీంపట్నంలో పట్టినటువంటి నకిలీ మద్యంతో పాటుగా రాష్ట్ర వ్యాప్తం కూడా నకిలీ మద్యమే సప్లై అవుతుందంటూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తోంది. సిట్టు పేరుతో ఇటు సిబిఐ తాము ఏదైతే డిమాండ్ చేస్తామో దాన్ని పక్కదారి పట్టించే ప్రయత్నం చేస్తున్నట్టు ఇటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఆరోపిస్తారు. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఎక్సైజ్ స్టేషన్లు అయితే ముట్టడి కార్యక్రమం జరుగుతోంది. కెమెరా పర్సన్ సత్యనారాయణతో వసంత టీవీ 9 విజయవాడ.